నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక షూరిటీదారుడు ఎంతమంది ముద్దాయిలకైనా హామీగా షూరిటీస్ ఇవ్వవచ్చా? షూరిటీదారుడు అనంటే ఎవరు అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేర ఆరోపించబడుతున్నటువంటి ఒక ముద్దాయి ఏదైనా ఒక నేరములో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి అతను అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన సందర్భంలో అతనిని బెయిల్ మీద విడుదల చేసినప్పుడు న్యాయస్థానము అతని తరపున ఒకరు లేకపోతే ఇద్దరు షూరిటీదారులు హామీదారులు షూరిటీ ఇచ్చి కొంత అమౌంట్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయమని ఆదేశాలు ఇవ్వవచ్చు న్యాయస్థానం. సో ఈ సందర్భంలో ఒక కేసులో ముగ్గురు లేకపోతే నలుగురు అంతకు మించిన ముద్దాయిలు ఉన్నప్పుడు ఒక షూరిటీదారుడు వారందరికీ అంటే అంతమంది ముద్దాయిలకు హామీగా ఉండవచ్చా అనంటే ఖచ్చితంగా ఉండవచ్చు. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అలాగే BNSS యాక్ట్ ప్రకారంగా ఒక హామీదారుడు ఎంతమంది ముద్దాయిలకైనా హామీగా షూరిటీగా ఉంటూ సంతకాలు చేయవచ్చు. అయితే ఒకవేళ ఎవరికైతే ఏ ముద్దాయిలకైతే ఇతను హామీగా ఇచ్చాడో ఆ ముద్దాయిలు కనుక న్యాయస్థానానికి హాజరు కాకపోతే ఇతను కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి, లేకపోతే ఇతనుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హామీదారుడు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నమ్మకస్తులకు మాత్రమే హామీగా ఉంటే మంచిది, లేకపోతే ఆ సమస్య మీ మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.